అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో సంక్రాంతి పండగకు గడపకు ఎందుకు పసుపు రాయాలి, మామిడాకులు ఎందుకు కట్టాలి, అవన్నీ ఈ వీడియోలో అయితే నాకు తెలిసినవి కొన్ని అయితే చెప్తాను. ముందుగా ప్రతి ఒక్కరికి మర్చిపోలేని ఆనందాన్నిచ్చే భోగి పండుగ, జీవితానికి సరిపోయే సరదానిచ్చే సంక్రాంతి, నోటికి కమ్మని పిండి వంటలు అందించే కనుమ, ఇవన్నీ కొత్త సంవత్సరంలో మీకు కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ. అంతేకాకుండా రంగురంగుల హరివిల్లులు, భోగి మంటలు, పక్షుల కిలకిలా రావాలు, ముచ్చటగా ముస్తాబైన ఆడపిల్లలు, కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, గుమగుమలాడే నోరూరించే పిండి వంటలు, బంధువుల సందడి, ఇలా ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే సంక్రాంతి లిస్టు చాలానే ఉంటుంది. అందుకే అన్ని పండగల్లో సంక్రాంతి పెద్ద పండగలా అయిపోయిందనమాట. మన తెలుగువారి ఇళ్లలో ఖచ్చితంగా ఏదైనా ఫంక్షన్ అయినా పండగ అయినా ఖచ్చితంగా మామిడి ఆకులను అయితే కట్టుకోవాల్సిందే అనమాట. అంతేకాకుండా మామిడి ఆకులు అనే అనకుండా తోరణాలని కూడా అంటారు. మామిడి ఆకులను కట్టడం వెనుక ఉన్న అర్థం ఏంటి అంటే, ఈ ఆకుల్లో 2-3 రోజులు ఆకులను తెంపిన తాజాగా ఉంటాయి. అందుకనే వీటిని దేవతా వృక్షంగా కూడా కొలుస్తారు. అందుకనే ఈ ఆకులు తాజాగా ఉండడం శక్తిని కోల్పోకుండా ఉంటాయి. అందుకోసమే పండగలకైనా శుభకార్యాలైనా జరిగినప్పుడు సకల దేవతలను ఆహ్వానించినట్టు కూడా ఉంటుంది. అందుకనే ఈ ఆకులు ఎంతో ప్రత్యేకమైన వైద్య గుణాలు కూడా దాగి ఉన్నాయి. గుమ్మానికి కట్టిన మామిడి ఆకుల నుంచి వచ్చే వాసన పీల్చడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. అంతేకాకుండా ఎలాంటి అంటువ్యాధులు రాకుండా దోహదం చేస్తుంది. అంతేకాకుండా ఈ మామిడి ఆకుల వల్ల ఎన్నో సకల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మామిడికి ప్రేమ, సంపద, సంతానాన్ని అభివృద్ధి చేసే సంకేతం కూడా రామాయణ భారతాలలో కూడా ప్రస్తావించారు. అలాగే మన పురాణాలలో కూడా మామిడి ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే మామిడి చెట్టు కోరికల్ని తీరుస్తుంది అని, భక్తి ప్రేమకు సంకేతమని భారతీయ పురాణాలలో పేర్కొనడం జరిగిందనమాట. ఇదండి మామిడి ఆకులు కట్టడం వెనుక ఉన్న రహస్యాలు, అలాగే ఆరోగ్య ప్రయోజనాలు. ఇది సంతానాన్ని కూడా అభివృద్ధి చేస్తుందని మన పెద్దలు పూర్వీకులు నమ్మేవాళ్ళు అన్నమాట. అంతేకాకుండా గుమ్మానికి గడప మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. గడపకు పసుపు రాసి కుంకుమ అద్ది పూజ చేస్తారు. అయితే ఇలా గడపను పూజించడానికి గల కారణాలు ఏంటి అంటే, అసుర సంధ్య వేళ శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి ఉగ్రుడై హిరణ్యకశిపుడిని గడపపై చంపేశాడు, సంవరించాడనమాట. అట్టి గడప శ్రీ మహావిష్ణువు స్థానం. వారానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రసవిస్తూ ఉంటాయి. గడప అంటే లక్ష్మీదేవి కూడా. అందుకనే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో అలంకరించుకొని మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు. పూర్వకాలంలో పాములు ఎక్కువ తిరుగుతుండేవన్నమాట. అందుకని రక్షణగా కూడా పసుపును గుమ్మాలకు, కడపలకు పట్టించేవారంట. దాని ఘాటుకు పాములేవి, ఇతర విష పురుగులు ఇంట్లోకి వచ్చేవి కాదని మన పూర్వీకులు చెబుతూ ఉండేవాళ్ళన్నమాట. అందుకని అప్పటి కాలంలో ఇలా ఇల్లు అవన్నీ ఎక్కడ ఉండేవి, పూరి గుడిసెలు, చిన్న చిన్న ఇల్లు అలా ఉండేవి. కాబట్టి వాటి నుంచి రక్షణ కోసం, అలాగే పసుపు ఇంటికి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఇలా పెట్టుకుంటూ వచ్చేవారన్నమాట. ఈ విధంగా ఇంట్లో ఉన్న గడపలకన్నీ పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకొని, అంటే తులసి దేవతను అలంకరించుకొని వీటిని అన్నిటిని చేసేలోపు నాకైతే చాలా టైం అయితే పట్టేసింది. ఇంకా ఇలా ముగ్గులు వేసేసుకొని పసుపు కుంకుమలు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా గొబ్బెమ్మలు తయారు చేసుకొని ముగ్గులు అయితే ముందే పెట్టేసుకున్నా. ఎర్లీ మార్నింగే 5 లోపే ముగ్గు అయితే పెట్టేసా. కాకపోతే ఆవు పేడ తీసుకురావాలి కాబట్టి ఇంకా కొంచెం అంటే తెల్లవారుజామున వెళ్ళిన అవి పేడ లేకుండే. అందుకని అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది అది అంటే ఇంకా అంతలోపు అయితే నేను వీటిని అన్నిటిని కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా పేడ తెచ్చినాక గొబ్బెమ్మలు అవి ఇవి పెట్టేసి ఇంకా నవధాన్యాలు అంటే 9 రకాల ధాన్యాలు మనకు ఉన్న నవగ్రహాలకు నవధాన్యాలు సంకేతంగా భావిస్తారు.
సూర్యుడికి గోధుమలు, చంద్రునికి బియ్యము, కుజగ్రహానికి కందులు, బుధ గ్రహానికి పెసులు, గురుగ్రహానికి శనగలు, శుక్రగ్రహానికి పెబ్బర్లు, శని గ్రహానికి నువ్వులు, రాహు గ్రహానికి మినుములు, కేతు గ్రహానికి ఉలువలుగా పెడతారు. అందుకే సంక్రాంతి రోజు సూర్యుడు శని అనుగ్రహం పొందడం కోసం నువ్వులు వీటిలో వేసి సమర్పిస్తారు. నువ్వులు శరీరానికి వేడి చేస్తాయి. అంతేకాకుండా వాతావరణంలో వచ్చే వాతావరణానికి శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకు నువ్వులు ఉపయోగపడతాయి. నవధాన్యాలు గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటిలో పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ విధంగా ఆవు పేడ తీసుకువచ్చి ఇలా అయితే పిడికలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంటి ముందర అంటే ఇంటి ద్వారం ముందరైతే 3 ఈ పిడికలు పెడతాను. తర్వాత మెయిన్ డోర్ పక్కన ఒకటి, తర్వాత గుమ్మం దగ్గర ఒకటి పెట్టేసుకుంటాను అన్నమాట. 5 ఇవేమంటారు గొబ్బెమ్మలు చేశాను, ప్లేట్స్ 5. తర్వాత వీటిని 3 వీటిని ఏమంటారో నాకైతే తెలియదు. వీటిని అయితే 3 అయితే పెడతాను. చక్రము ఏమో అంటారు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పసుపు కుంకుమలు బొట్లు పెట్టేసుకొని ఇలా నవధాన్యాలు అయితే వేసేస్తాను. ఈ సంక్రాంతి మెయిన్గా వాతావరణం చేంజ్ కావడంతో పాటు సూర్యుని ఆశీస్సులు దండలు మెయిన్గా మనకు దొరకాలని ఇలా అయితే తయారు చేసుకుంటాము. ఇంకా పూజ మొత్తము 7:30 లోపు ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. అంతా కంప్లీట్ చేసేసుకొని మా పిల్లలకి 2కి స్నానాలు అయితే చేయించాను. స్నానాలు చేయించి ఇంకా వాళ్ళనైతే అంటే ఈ పండగ టైంలలో ఇంకా మా ఊర్లో ఎన్ని టెంపుల్స్ ఉంటే అన్ని టెంపుల్స్కి వెళ్ళి కొబ్బరికాయలు అయితే కొట్టేసి వస్తారు. మా పెద్ద బావ, సెకండ్ బావ, మా ఆయన, పిల్లలు టోటల్గా వెళ్ళిపోతారనమాట. మరి మీరేం చేస్తారు అని అడగకండి. మేము ఇంట్లో ఉండి ఏమేం చేయాలో వంటలు అవి మాత్రమే చేస్తాము. ఇక్కడ వాళ్ళు గుళ్ళకు తొలకపోరన్నమాట. మా ఆయన అయినా అంతే, ఇంకా నన్ను పట్టుకొని పిల్లల్ని పట్టుకొని వాళ్ళతో ఎగడానికే టైం పట్టేస్తుంది అనమాట. మా ఆయన అయితే బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే పిల్లల డ్రెస్సుల దగ్గర నుంచి నా చీర అయినా అంతే అండి. అందుకే తనతో పాటు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పిల్లలు బాగాలేరా అండి డ్రెస్సులు, పిల్లలు బాగాలేకుంటే అన్ని డ్రెస్సులు మంచివి వేయాలని ట్రై చేయాలి. ఎలా ఉన్న పిల్లలు బాగానే ఉన్నప్పుడు ఏవి వేస్తే ఏమి చెప్పండి మీరే. ఇంకా మా చిన్నోనికి వేరే డ్రెస్ వేపియాలని మా ఆయన, నేనేమో బాగానే ఉందని నేను అనమాట. మీరే చెప్పండి ఎలా ఉందో. ఇలా అయితే ఇంకా అన్నీ చేసేసి మా ఆయన వాళ్ళైతే బయలుదేరిపోతున్నారు అనమాట. ఇప్పుడైతే మా పాత ఇంటికి వెళ్తున్నారు. అక్కడ మా బావ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా పక్కన మా అక్క వాళ్ళే, అంటే ఇక్కడ 2 ఉంటాము, అక్కడ మా అక్క వాళ్ళు ఉంటారు, పెద్ద అక్క వాళ్ళు ఉంటారనమాట. అక్కడికైతే వెళ్ళిపోతున్నాడు. ఇంకా అంటే మా ఇంటి చుట్టుముట్టే దేవుళ్ళన్నీ ఉంటాయి. ఈ విధంగా అయితే మా ఆయనను పంపిస్తే సగం టెన్షన్ అయితే నాకు వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తను వచ్చేలోపు వెంటనే చేసేయాలి. వచ్చి రాకముందే అడిగేస్తాడనమాట, చేసావా లేదా అని. ఈ విధంగా నాకు గుడికి వెళ్ళాలని ఉంది, కానీ ఏం చేస్తాం, వెళ్ళలేమన్నమాట. అది సిచ్యువేషన్. నేను వెళ్తే ఇంట్లో పనులన్నీ చేసేవాళ్ళు ఇవ్వలేరు కాబట్టి ఇంకా చూసారా, ఇంకా నేను పరుపులు కూడా తీయలేదన్నమాట. అంటే 7 అయిపోయిందనమాట. ఇంకా పిల్లలు లేచిన వెంటనే వాళ్ళకి స్నానాలు అయితే చేయించాను. ఇంకా ఇదండి. ఇంకా ఇక్కడైతే నేను ఈరోజు అంటే ఇక్కడనేమో ఎక్కువ ఏం చేసుకోరు, పులిహోర బజ్జీ ఇలా కామన్గా ఏవి చేసుకోరు అనమాట. మా పల్లెటూరులో మా ఊర్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అసలు పండగ అంటే అక్కడనే అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత ఇష్టం నాకు. వెళ్దామని మ్యాక్సిమం ట్రై చేశాను. కాకపోతే ఇంకా కొత్త పండగ, కొత్త ఇల్లు, అన్నీ కొత్తనే కదా. నేను ఇక్కడ ఉండకుండా అక్కడికి వెళ్తే ఇక్కడ ఎవరు చేస్తారని అయితే వెళ్ళలేదన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పిడికలు ఎలా తయారు చేయాలనో అయితే చూపిస్తున్నాను అనమాట. శిల్క నుంచి అయితే మా బావ అయితే తీసుకొచ్చిండు. మావే ఆవు పేడ అయితే బాగుంటుంది అని అయితే తీసుకొని వచ్చాడు. ఆవు పేడ, ఆవు మూర్తం ఎంతైనా అంటే చేత్తో ముట్టుకోరాదు అలాంటివి ఏం నాకైతే ఫీలింగ్స్ ఉండవు. నేనైతే
ఇలా పట్టేసుకొని మొత్తం చేసేస్తాను. గొబ్బెమ్మలు చూపించాను కదా ముందరనే, ఇవైతే ఊకే శాంపిల్కి అయితే చూపిస్తున్నా. ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా నేను మా ఊర్లో అయితే చాలా చేసేదాన్ని, అంటే కాంపిటీషన్లో కూడా ఫస్ట్ ప్రైజ్లు వచ్చేవన్నమాట. అలా చేసేదాన్ని. ముగ్గులు ఒక వారం నుంచి మస్తు ట్రై చేస్తుంటే ఇక్కడ వచ్చినాక పిల్లలతో ఆ టైం లేదు. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశాక అసలు టైం అనేది దొరకట్లేదు అనమాట. ఇంకా ఏదో వచ్చి రాని ముగ్గులే వేసేసాను. కొత్తగా ప్రయోగాలు చేసి నేర్చుకొని మాత్రం ఏది వేయలేదు ఈసారికి ఇలా కానిద్దాం. కాకపోతే ఇంటి ముందర కూడా ప్లేస్ ఉంది కానీ దాన్ని ఇంకా సరిగ్గా చేయలేదన్నమాట. ఇప్పుడిప్పుడే కదా అన్నీ అలవాటు చేసుకోవడం. మేము వచ్చి ఆల్మోస్ట్ 2 months ఏమో దాటిపోయింది అంతే. ఇంకా అందుకని అయితే కొంచెము అవన్నీ సరి చేసినాక అన్నీ నీట్గా చేసేసుకున్నాక నెక్స్ట్ ఇయర్ చూడాలి. అన్నీ కంప్లీట్గా చేసి మంచిగా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేయాలి ఫంక్షన్, అంటే సంక్రాంతి ఫెస్టివల్. ఏదైతే ఏముందండి, ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఏవైనా పొరపాట్లు ఉన్నా దయచేసి మీ మంచి మనసుతో అయితే మన్నించి నా వీడియోని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా మొత్తం అయితే ట్రై చేసేసాను. ఇంకా అంతేకాకుండా ఇవన్నీ నవధాన్యాలు అన్నీ పెట్టేసి ఎక్కడొక్కడ పెట్టేసినాక మళ్ళీ పూలు, నేనైతే పూలను చించకుండానే ఒక 5 పూలు చుట్టుముట్టు అయితే పెట్టేసి తర్వాత ఊదిపత్తిలు అవి ఇవి తీసుకొచ్చి ఫస్ట్ సూర్య భగవంతుని ఆశీస్సులు తీసుకొని తర్వాత అయితే వాటిలో పెట్టేయడమే అన్నమాట. ఇలా చేస్తే సంక్రాంతి పండుగ నుంచి ఆ సూర్యుడు శని ఆశీస్సులు మనకు దొరుకుతాయని నమ్ముకుంటూ, ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా నా యూట్యూబ్ జర్నీ కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ, మీ సపోర్ట్ ఉంటేనే లేండి. ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు అయితే నేను సేమియా పాయసం అయితే ఇంట్లో చేశాను. మీరేం చేశారో కామెంట్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.